మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఘనతాళిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. దేవునికి స్తోత్రం. ఏమండి, అవన్నీ సాక్షాత్కారమై ఉంటే మనకేంది బాధ? ఎవడు పలకరిస్తే ఎంత, పలకరించకపోతే ఎంత. మీ ఇంట్లో మీకు చాలా కావలసిన వాళ్ళు, మీ బంధువులు, మీ సొంత వారే చచ్చిపోయారు కదా అంటారా? ఎక్కడికి పోయారు? చచ్చిన యేసు దగ్గరే ఉన్నారు. మొత్తాన్ని మళ్ళా నాకు అప్పచెబుతాడు, మొత్తం మేము వాళ్ళు కలిసే ఉంటాం. నాకెందుకు బాధ? పేతురాది సకల పోస్తల్, పేర్మి గలమా నిజ కూటస్థుల్. పేతురాది సకల పోస్తల్, పేర్మి గలమా నిజ కూటస్థుల్. సాక్షాత్కారమయ్యుండగను, సాక్షాత్కారమయ్యుండగను, లక్ష్య పెట్టమిహ బాధలకు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. ఒక్కోసారి సైతాన్ గాడు వస్తాడు. వాడు వచ్చి అంటాడు, కొన్నిసార్లు కాదు, తరచుగా రోజు వస్తాడు వాడు. సిగ్గులేనాడు, సిగ్గు శరం రెండు ఉండవాడు. పిలవపైన వస్తాడు దరిద్రుడు. వాడికి ఉండదు, వాడి దూతలకు కూడా ఉండదు సిగ్గు శరం. మనం అడగకపోయినా పిలవపైన వస్తాడు, మన తలకాయ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నువ్వు ప్రార్థన సరిగా చేయటం లేదు కదా, అసలు బైబిల్ అసలు చదవట్లేదు కదా, ఈ మధ్య కొంచెం లోకాశలు వచ్చినాయి కదా, నువ్వు అట్లా కదా, నువ్వు ఇట్లా కదా, నువ్వు నోరు జారావు కదా, నువ్వు కాలు జారబోయావు కదా, నువ్వు చెయ్యి జారావు కదా, నువ్వు అది కదా ఇది కదా అని నువ్వు చేసినవి చేస్తున్నవి రెండు, గతంలో అయిపోయినవి కూడా తీసుకొచ్చి నీ తలకాయ ముందు పెట్టి నీ ఆలోచనలో తీసుకొచ్చి కృంగదీస్తూ ఉంటాడు. నువ్వేదో ఫీల్ అవుతున్నావు భక్తుడిలాగా, భక్తురాల్లాగా. నీ బొంద ఇదేం కాదు, నువ్వు ఫుల్ తేడా. నువ్వు షో చేయవాకు, జనాల ముందు నాటకాలు ఆడవాకు. నీ బతుకంతా నాకు తెలుసు. నీకు తెలియదా? నీ మనసాక్షికి తెలియదా నువ్వు ఎంత తేడానో? మరేంటి పెద్ద భక్తుడిలాగా, భక్తురాల్లాగా ఫీలింగ్ ఇస్తున్నావేంటి బా అని వాడు ఒకడు తయారై, ఇటు మనుషులు అనుకుంటే అటు వాడు తయారై కృంగదీస్తూ ఉంటాడు. వాడి దెయ్యాలకు అదే పని, కృంగదీయటమే పని. నీ దోషములను, నీ పాపములను నీ ముందుకు తీసుకొచ్చి, అవి పదే పదే నీ జ్ఞాపకాల్లోకి తీసుకొచ్చి, రక్షణానందము, సంతోషం అనేది నీకు లేకుండా నిన్ను కృంగదీసి నిరాశ ఊబులోకి నెట్టేయటమే ఆ దుష్టుడి పని. వింటున్నారా? ఇప్పుడు మళ్ళీ ఏం వాడుకోవాలి మరి? అట్టా వాడు వచ్చినప్పుడు, అరే ఎవడరా నువ్వు, తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పులు విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా,
సైతానేమి అన్నానేమి మనుజులెట్లన్నను మాకేమి యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న కాడ మహిమ గల శుద్ధాత్మ ఇట్టి మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెం గదమా తోడా యెహోవా మా తండ్రి యేసుడు మా ఆడండి యెహోవా మా తండ్రి కాస్త ఆనందంగా పాడండి యేసుడు మా అలా ఆ మొక్కలు కూడా అట్ట పాడతారు ఏందండి యెహోవా మా తండ్రి మీ మొఖాలు చల్లంగా ఉండకైతే నవ్వండి ఆనందంగా కాస్త ఆనందంగా పెడుతూ పాడండి మోకాళ్ళు సరేనా పూర్తి నిశ్చయతతో పాడుకోవాలి ఆ పాట అయితే ఒక పల్లవి అనండి మళ్ళీ ఏమని తనువు బలిపేటెను మాయన్న పరిశుద్ధాత్మ చెబుతాడు లోపలుండి రై పిచ్చి మొహమా ఏం కృంగిపోతున్నావు ఏమ్మా కృంగిపోతున్నావు నువ్వు ఏదో పొరపాటు పడ్డావు తండ్రిని క్షమాపణ అడిగావు యేసు రక్తాన్ని ఆశ్రయించావు కృపను వేడుకున్నావు క్షమించాడని నమ్మవే ఇంకా డౌట్ పెట్టుకుంటావే క్షమించాడని నమ్మవే క్షమించాడు ఏ స్థితిలో ఆ పని చేశావో ఎలాంటి సన్నివేశాలు అలా బలహీనపడాల్సి వచ్చిందో గుర్తుపెట్టుకొని ఇక ఆ సన్నివేశాల్లోకి ఎంటర్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకో అంతే ఇక మళ్ళీ అయిపోయిన వాటిని ఎత్తుకొని పద్దాకలు అయ్యే గుర్తు చేసుకొని వెర్రి ముఖమా ఒకసారి నన్ను క్షమించు తండ్రి అని మోకాళ్ళు నేను అడిగితే తక్షణమే ఆయన నిన్ను క్షమిస్తాడు మారు మనసు పొంది తిని తండ్రి నన్ను మన్నించయ్యా ఇక నేను జాగ్రత్త తీసుకుంటానంటే కనికర సంపన్నుడు క్షమించేశాడు నమ్మవే అబద్ధాలు చెప్తాడా తండ్రి మన అతిక్రమములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యను పద్దాకలు మళ్ళీ గుర్తు చేసుకొని కృంగిపోయి కుమిలిపోయి నేను నన్ను ఒప్పుకోడు దేవుడు నన్ను ఇష్టపడ్డాడు దేవుడు అని అవిశ్వాసిలాగా ఏం మాట్లాడుతున్నావు అని గద్దించి ఆత్మదేవుడు లోపల నర్మై సంతోషంగా ఉండు సాతాను కుట్ర చేస్తున్నాడు నీలో రక్షణానందం దొంగిలించడానికి వాడు నీ గతాన్ని నీ పరిస్థితుల్ని ప్రస్తుతాన్ని గుర్తు చేసుకొచ్చి కృంగదీయటాన్ని కుట్ర చేస్తున్నాడు గద్దించండి ఆ విధవ ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈ పాట పాడుకో ఏం పాట ఇప్పుడు పాడండి అందరు నవ్వుతా పాడండి ఏడుపు కొట్టి మొక్కలు వేసుకొని పాడుకొని నవ్వుతా పాడండి తను బలిపేటెను మాయన్న తప్పులు విడగొట్టెను మా తండ్రి తను బలిపేటెను మాయన్న తప్పులు విడగొట్టెను మా తండ్రి మనసులో సాక్ష్యమిట్లున్నా మనసు మనుజులెట్లన్నను మాకేమి మనుజులెట్లన్నను మాకేమి తండ్రి కాడా యేసు నవ్వుతా యెహోవా మా మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా తండ్రి కాడా యేసుడు మాయన్న కాడా